ఇటు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్ కుమార్ దుర్భాషలాడారు. దీనిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు ఉద్యోగులు. పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్ కుమార్ దుర్భాషలాడారు. దీనిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు ఉద్యోగులు. రైట్, ఇక టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం టీటీడీ పరిపాలనా భవనం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అలాగే ఇటు బోర్డు సభ్యుడు నరేష్ పై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? సురేష్, ఆలయం ముందు టీటీడీ ఉద్యోగి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ కి మధ్య జరిగిన సంభాషణ కారణంగా శ్రీవారి ఆలయం వెలుపలకు మహాద్వారం గేటు తీసి వెలుపలు పంపించాలని విజ్ఞప్తి చేసిన తర్వాత టీటీడీ ఉద్యోగి స్పందించకపోవడం, నేను బోర్డు మెంబర్ అన్నప్పటికీ ఆయన బీగాలు తీయకపోవడంతోనే ఈ వివాదం చెలరేగింది. అటు బోర్డు మెంబర్ బూతు పురాణం అందుకుని టీటీడీ ఉద్యోగిపై ఆ బూతులతో తిట్టడం జరిగింది. ఆ తర్వాత టీటీడీ ఉద్యోగులు పూర్తిగా బోర్డు మెంబర్ వ్యతిరేకంగా ఐక్య ఒక తాటి మీదకి వచ్చారు. పూర్తిగా తిరుపతి పరిపాలన వద్ద నిరసన చేస్తున్నారు. ఎందుకంటే టీటీడీ ఉద్యోగుల భద్రత మాకు ముఖ్యమంటూ కూడా ఉద్యోగులు సహా ఉద్యోగుని తిట్టడం కరెక్ట్ కాదు. ఆ బోర్డు మెంబర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, మాకు క్షమాపణ చెప్పించాలని టీటీడీ ఉద్యోగులందరూ ఏకదారిపై డిమాండ్ చేస్తున్నారు. నిన్న అందరూ సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలు ఇవాళ టీటీడీ పరిపాలన భవనం ముందు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగి మీద ఖచ్చితంగా ఎవరైతే బూతు పురాణం అందుకున్నారో ఆ బోర్డు సభ్యుల్ని పై చర్యలు తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఒక బోర్డు సభ్యురాలని వరాస్వామి ఆలయం అనుమతించకపోవడంతో అతను సస్పెండ్ చేసి ఆ రకంగా బోర్డు సభ్యులు పై పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా టీటీ ఉద్యోగులు ఉద్యమాలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఒక ఉద్యోగి తప్పు చేసినప్పుడు పూర్తిగా ఆ చర్యలు తీసుకోకుండా నేరుగా అక్కడ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయకుండా బూతు పురాణం అందుకోవడం కరెక్ట్ కాదు, వ్యక్తిగత దుష్పాలకు పాల్పడడం కరెక్ట్ కాదని ఉద్యోగ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. శాలిని, సురేష్, అలాగే మరి టీటీడీ ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా ఈ విషయంపై? ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిగా దృష్టి సారించింది. అక్కడున్న సీసీ కెమెరాల్లో ఏం జరిగింది, మొదట వచ్చి ఆ తాళాలు తెరవమని చెప్పి బోర్డు సభ్యుడు చెప్పిన తర్వాత ఆ కొంతసేపు ఏం జరిగిందనే సీసీటీవీ ఫుటేజ్ ని టీటీడీ విజిలెన్స్ అధికారులు సేకరించారు. ఆ తర్వాత బాలాజీ సింగ్ అనే ఉద్యోగి మహాద్వారంలో విధులు నిర్వహించే ఉద్యోగి వద్ద వివరాలు సేకరించారు. అయితే ఇటు పాలక మండలికి ఇటు ఉద్యోగుల మధ్య దూరం పెరుగుతుందని చెప్పుకోవాలి. గతంలో కూడా ఆ అధికారుల మధ్య పాలక మండలి మధ్య సమన్వయం లేదు కారణంగానే కొన్ని ఘటనలు చేసుకునే కారణంగా ఇప్పుడు ఈ ఘటన ఏ వివాదం దారితీస్తుందో ఉన్నతాధికారులు సమాచారం అందించి ఉన్నారు. దీని మీద 24 పాలక మండలి సమావేశం జరగబోతుంది, అందరూ కూడా చర్చించే అవకాశం ఉంచాలి. రైట్, థ్యాంక్ యూ సురేష్.
ఎవర్రా నువ్వు బయటికి పో థర్డ్ క్లాస్ నా కొడక నన్ను బయటికి పంపించకపోయావో ఇక్కడే కూర్చుంటా వింటానికి చాలా ఎబ్బెట్టుగా ఉన్న ఈ మాటలు వచ్చే రోజుల్లో మరెవరూ వాడకూడదన్న ఉద్దేశంతో రాజ్ న్యూస్ మీ ముందుకు ఈ విషయాలను తీసుకొస్తుంది. ఈ మాటలు ఎవరో ఒక థర్డ్ గ్రేడ్ ఫెయిల్లో నుంచి వస్తే మనం పెద్దగా ఆశ్చర్యపోం, కానీ సమాజంలో ఒక ప్రత్యేక స్థాయి ఉన్న వ్యక్తి నుంచి వస్తే ఖచ్చితంగా మనం సిగ్గుపడాల్సిందే. అవును, ఈ మాటలు వచ్చింది ఎవరి నుంచంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ నుంచి. లోపల కాదు బయట పోయా బయట పో ఏమైనా మాట్లాడు ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు మనకేం టీవీ లేదప్ప కూర్చొని ఇక్కడ వచ్చి బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో ఏమైనా మాట్లాడు ఏమని పేరు ఇలాగే తిరుగుతాడు టీటీడీ బోర్డులోకి పొరుగు రాష్ట్రం నుంచి బోర్డు మెంబర్గా కమిటీలో ఉన్న ఒక వ్యక్తి తన నోటి దురుసుతో రెచ్చిపోవడం మనందరం చూసాం. పవిత్ర తిరుమల కొండను అపవిత్రం చేస్తూ నానా యాగి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. తిరుమల శ్రీవారిని క్షణభంగురం చూస్తే చాలు జన్మ ధన్యమైపోతుందని భావిస్తుంటాం, కానీ కొందరు స్వామికి సేవ చేయాలన్న పేరుతో తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ హోదాల్లో పదవులు అనుభవిస్తూ వారు చేసే అకృత్యాలను మనం చూస్తూనే ఉన్నాం. శ్రీవారికి తాము సేవ చేస్తామన్న పేరుతో కొందరు ఎన్నో విధాలుగా పలుకుబడి ఉపయోగించి రాజకీయంగా ఇతర ప్రముఖుల ద్వారానో అవకాశాలు దక్కించుకుంటారు. అలా ఛాన్స్ లభించిన వారు శ్రీవారికి సేవ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు, కానీ వారు ఏదైతే చేయకూడదో అదే చేస్తే ఇక చెప్పాల్సిందేముంది? మనకేం టీవీ లేదప్ప ఇక్కడ వచ్చి బయట పోయా లోపల కాదు బయట పోయా బయట పో ఏమైనా మాట్లాడు ఏమని పేరు